నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. డాక్టర్ తమ్మ కోటిరెడ్డి ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కి అనుబంధంగా ఉన్న ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ మరియు డీన్ గా వ్యవహరిస్తున్నారు. 3 దశాబ్దాలుగా బోధన రంగంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక అంశాలపై అనేక గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు. 2007లో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో చేరటానికి ముందు గుంటూరులో హిందూ కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ సెంటర్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో హెడ్గా మరియు పీజీ సెంటర్ అకాడమిక్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. సో వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఒకసారి సంస్థ గురించి చెప్పండి. ఇక్ఫై గ్రూప్ను 1984లో శ్రీ ఎన్జే యశస్వి గారు నాన్ ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ సొసైటీగా ప్రారంభించడం జరిగింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా పౌరుల్లో సాధికారత పెంపొందించాలని శ్రీ ఎన్జే యశస్వి గారి యొక్క లక్ష్యం. దీనికి అనుగుణంగా హైదరాబాద్లో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. 2008 డిసెంబర్లో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కు యూజీసీ గుర్తింపు రావడం జరిగింది, ఒక డీమ్డ్ యూనివర్సిటీగా. దీంతోపాటు ఆయన తనకున్నటువంటి లక్ష్యాల సాధనలో భాగంగా విద్యా సౌకర్యాలు తక్కువగా ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా యూనివర్సిటీలు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్కి సంబంధించి మాకు కాన్స్టెంట్ యూనిట్స్ 6 యూనిట్స్ ఉన్నాయి. ఇక్ఫై బిజినెస్ స్కూల్, ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆన్లైన్ అండ్ కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్. ఈ 6 విభాగాలు ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కింద కాన్స్టిట్యూంట్ యూనిట్స్గా ఉన్నాయి. అలాగే ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కు NAAC A++ గుర్తింపు ఇవ్వడం జరిగింది. దేశంలో అనేక కొద్ది యూనివర్సిటీలు మాత్రమే NAAC A++ గుర్తింపు కలిగి ఉన్నాయి. దీన్ని బట్టి ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క నాణ్యత ప్రమాణాలు దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ యూనిట్స్ ఆఫ్ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ను 2023లో ప్రారంభించడం జరిగింది. ఈ స్కూలు ప్రారంభించడంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, దేశవ్యాప్తంగా మనం గమనించినట్లయితే ఇటీవల కాలంలో దేశంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ రేషియోలో సోషల్ సైన్స్ వాటా అధికంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇటీవలి NSSO నివేదిక కానివ్వండి, అలాగే ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ నివేదిక కానివ్వండి, ఈ నివేదికలను బట్టి యూజీ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎన్రోల్మెంట్లు అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ సంబంధించి ఈ సోషల్ సైన్సెస్, హ్యుమానిటీసు, ఆర్ట్స్ కలిపి వాటా 32.7% అయితే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎన్రోల్మెంట్ స్థాయిలో హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్లో ఒక సోషల్ సైన్స్ వాటా 21.1%. అంటే ఒకవైపు ఎన్రోల్మెంట్ రేషియోలో సోషల్ సైన్సెస్ చాలా ముందంజలో ఉంది. అదే సైన్స్కి సంబంధించి 14.7% మాత్రమే ఎన్రోల్మెంట్ రేషియో ఉంది. అంటే సైన్స్ కంటే అధికంగా సోషల్ సైన్స్ పట్ల విద్యార్థులు ఎక్కువగా దీంట్లో అంటే ఈ కోర్సులు ఎక్కువగా ఎంచుకోవడానికి మేము దాన్ని ఒక ప్రధానమైనటువంటి ఒక మార్గంగా తీసుకొని మేము సోషల్ సైన్స్ ప్రారంభించడం జరిగింది. దీంతోపాటు సోషల్ సైన్స్ యొక్క అధ్యయనం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ఆర్థిక సమస్యల నివారణ, ఈ ఆర్థిక సమస్యల నివారణకు ప్రభుత్వం అవలంబించేటటువంటి ఎకనామిక్ పాలసీస్, ఆ పాలసీస్ యొక్క రూపకల్పన, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో సోషల్ సైన్సెస్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరోవైపు ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఈ సోషల్ సైన్స్ యొక్క పాత్ర ప్రధానమని పేర్కొంది. మరోవైపు ఈ సోషల్ సైన్స్ కోర్సులు అనేవి వ్యక్తుల్లో క్రియేటివిటీ పెంపొందించడమే కాకుండా క్రిటికల్ థింకింగ్ని పెంపొందించుకోవడానికి ఎక్కువగా ఉపకరిస్తాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ను 2023లో ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఎకనామిక్స్ ఒక సబ్జెక్ట్గా తీసుకొని ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ కొనసాగిస్తారో వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎకనామిక్స్ ప్రోగ్రామ్స్ సంబంధించి మేము ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ వీ హ్యావ్ లాంచ్డ్ ఏ 4-year BA ఎకనామిక్స్ ప్రోగ్రామ్, 4-year BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ అండ్ ఏ 2-year
మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్ ప్రోగ్రామ్. అంటే ఈ 3 ఎకనామిక్స్ ప్రోగ్రామ్స్ మేము స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ద్వారా అందిస్తూ ఉన్నాం. మీరు ఎకనామిక్స్ యొక్క ప్రాధాన్యత మీరు గమనించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఎకనామిక్ ప్రాబ్లమ్స్, అంటే ఆర్థిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, ఈ అంశాలన్నీ అధ్యయనం చేసి ఈ అంశాల అధ్యయనానికి సంబంధించి వీటికి సంబంధించి పరిష్కార మార్గాలన్నీ తెలుసుకోవాలంటే ఎకనామిక్స్ యొక్క అధ్యయనం తప్పనిసరి. మరోవైపు మీరు దేశంలో సమస్యలు గమనించినట్లయితే ఆ సమస్యలు తమ ఉత్పత్తికి సంబంధించి కానీ, ధరని నిర్ణయించుకునే విషయంలో కానీ, మార్కెట్ స్ట్రాటజీస్ అవలంబించే విధంలో కానీ ఎకనామిక్స్ యొక్క అధ్యయనం అనేది చాలా అవసరం. మరోవైపు మనం ఇటీవల సంభవిస్తున్నటువంటి అనేక పరిణామాలు గమనించినట్లయితే, అంటే అంతర్జాతీయంగా ట్యాక్స్ పాలసీలో వస్తున్న మార్పులు, అలాగే అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మనం సంబంధించి ట్రేడ్ వాణిజ్య విధానంలో వస్తున్నటువంటి మార్పులు, వీటిని అధ్యయనం చేయడానికి కూడా ఈ ఎకనామిక్స్ కోర్సు చాలా ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఈ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వనరుల కొరత మరియు అల్ప వినియోగం. అంటే ఈ కొరతగా ఉన్న వనరులని అభిలషణీయంగా వినియోగించుకోవాలంటే అనేటువంటి విషయం మనకి ఎకనామిక్స్ యొక్క అధ్యయనం ద్వారా తెలుస్తుంది. ఇటువంటి అధ్యయనం చేసినటువంటి విద్యార్థులు తమ యొక్క వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరమైన జీవితంలో కానీ మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం వీరికి ఏర్పడుతుంది. ఈ BA ఎకనామిక్స్ మరియు BSc ఎకనామిక్స్ డేటా సైన్స్ సంబంధించి ఈ 2 కోర్సుల ప్రవేశానికి ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు చదివినా కూడా 50% అంతకు మించి మార్కులు వచ్చిన వారు అర్హులు. దీంతోపాటు మేము పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తాం. తద్వారా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ 2 కోర్సులకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక తేడా ఏంటంటే, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ చదవాలనుకునేటువంటి విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అనేది చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే 2 కోర్సులకు సంబంధించి అటు BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో ఎకనామిక్స్, ఫినాన్స్, డేటా సైన్స్ మరియు ఇంటర్డిసిప్లినరీ కోర్సులకు మేము ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కూడా ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ పైన మేము ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరిగింది. అంటే మ్యాథమెటిక్స్, సైంటిఫిక్ ఎంఫసైజ్ చేసినందువల్ల వీరికి కార్పొరేట్ సంస్థల్లో డేటా ఎనలిస్టులుగా కానీ, ఫినాన్షియల్ అనలిస్టులుగా కానీ, మార్కెట్ రీసెర్చర్స్గా కానీ వీరికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు BA ఎకనామిక్స్ వారికి కూడా మంచి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో మేము ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మీరు పరిశీలించినట్లయితే ఇంట్రొడక్షన్ టు గేమ్ థియరీ, ఇంట్రొడక్షన్ టు టైమ్ సిరీస్ అనాలిసిస్, సిస్టమ్ అనాలిసిస్ అండ్ థింకింగ్, డేటా అనాలిసిస్ యూజింగ్ R అండ్ డేటా అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, ఈ కోర్సులు మేము BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో తీసుకున్నాం. ఈ 5 కోర్సులకి ప్రత్యామ్నాయంగా BA ఎకనామిక్స్లో ఎకనామిక్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఎకనామిక్స్ రిలేటెడ్ కోర్సులు మేము అక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఎకనామిక్స్ చదివేటటువంటి విద్యార్థులు అటు ప్రభుత్వ రంగానికి సంబంధించి, ప్రైవేట్ రంగానికి సంబంధించి వీరికి ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వీరు డేటా అనాలిసిస్ యూజింగ్ ఎక్సెల్, డేటా అనాలిసిస్ యూజింగ్ R మరియు అనేక ఫైనాన్షియల్ ఎకనామిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వీరు అధ్యయనం చేస్తున్నందువల్ల వీరికి డేటా అనలిస్ట్, ఫినాన్షియల్ అనలిస్ట్, మార్కెట్ రీసెర్చర్స్గా వీరికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ రంగానికి సంబంధించి UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ తీసుకున్నా, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ రిలేటెడ్ ఎగ్జామ్స్ తీసుకున్నా, RBI గ్రేడ్ B ఎగ్జామ్స్ తీసుకున్నా, తెలంగాణ సర్వీస్ కమిషను మరియు ఇతర రాష్ట్రాల సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ మీరు పరిశీలించినట్లయితే, ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పరిశీలించినట్లయితే ఎకనామిక్స్, హ్యుమానిటీస్కి ఉన్నటువంటి ప్రాధాన్యత మీరు ఎక్కువగా గమనిస్తారు. అంటే ఈ ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలో కూడా వీరికి ఉపాధి అవకాశాలు అధికంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ అంశాలకు సంబంధించినటువంటి ఎకనామిక్స్, హ్యుమానిటీస్కి సంబంధించినటువంటి కోర్సును కూడా స్ట్రక్చర్లో పొందుపరచడం జరిగింది. మరో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మేము అందించే ఎకనామిక్స్ ప్రోగ్రామ్ MSc ఎకనామిక్స్. ఈ MSc ఎకనామిక్స్ ప్రవేశానికి గ్రాడ్యుయేషన్ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ అప్లైడ్ ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అకౌంటెన్సీ, స్టాటిస్టిక్స్, అంటే ఈ కోర్సులు ఒక మేజర్ డిసిప్లిన్గా కానీ, ఒక సబ్జెక్టుగా కానీ చదివి ఉన్న వారందరూ దీంట్లో అర్హులే. ఈ MSc ఎకనామిక్స్ అనేది మేము ఇండియన్ ఎకనామిక్ సర్వీసు
మరియు యూపీఎస్సీ సిలబస్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్లో కోర్సు స్ట్రక్చర్ కూడా మేము రూపొందించాం. అటువంటి సిలబస్ని మేము ఇక్కడ కొంతవరకు ఆ సిలబస్ని కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్లో ముఖ్యమైనటువంటి ఎలెక్టివ్స్ అనేవి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంపొందించేటటువంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పొందించేటటువంటి ఎలెక్టివ్స్ మేము ఎంచుకోవడం జరిగింది. వీటిలో ముఖ్యంగా కార్పొరేట్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డేటా సైన్స్, డేటా ఎనాలిసిస్ ఫర్ ఎకానమిస్ట్, కంప్యూటేషనల్ ఎకనామిక్స్. ముఖ్యంగా కంప్యూటేషనల్ ఎకనామిక్స్ అనేది ఈ కేవలం డెవలప్డ్ ఎకానమీస్లో కొన్ని యూనివర్సిటీలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. మేము ఇక్కడ కంప్యూటేషనల్ ఎకనామిక్స్ అనేటువంటి ఎలెక్టివ్ తీసుకొని ఆ ఎలెక్టివ్లో 2 కోర్సులు కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఎంఎస్సీ ఎకనామిక్స్లో ప్రతి ఎలెక్టివ్కి సంబంధించి 2 కోర్సులు ఉంటాయి. ఈ 5 ఎలెక్టివ్స్ అనేవి కూడా ప్రైవేట్ రంగంలో వీరికి ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. వీరు గవర్నమెంట్ సెక్టర్ సంబంధించి కూడా గవర్నమెంట్ సెక్టర్లో అన్ని విధాలైనటువంటి ఎగ్జామ్స్కి వీళ్ళు అపియర్ కావడానికి ఈ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఓకే. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీలో బీకామ్ కూడా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. సో బీకామ్కి కూడా ఇదే తరహా ఆపర్చునిటీస్ ఉంటాయంటారా? బీకామ్కి సంబంధించి బీకామ్ యొక్క అంటే ఎలిజిబిలిటీ సంబంధించి ఏ పాస్ ఇన్ క్లాస్ 12th with 50% of marks as an aggregate or more. 50% మార్క్స్ యాజ్ అన్ అగ్రిగేట్ ఆర్ 50% మార్కులు లేదా అంతకంటే ఎక్కువ వచ్చే వాళ్ళందరూ అర్హులే. ఈ బీకామ్కి సంబంధించి ప్రతి సెమిస్టర్లో కూడా ఐటీ మరియు సిస్టమ్స్ ఐటీ అండ్ ఎనలిటిక్స్ సంబంధించి మేము ప్రతి సెమిస్టర్లోనూ కొన్ని కోర్సులు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఎలెక్టివ్కి సంబంధించి ఫినాన్షియల్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ట్యాక్సేషన్ అండ్ లా అనేటువంటి ఎలెక్టివ్స్ని మేము విద్యార్థులకు అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎంప్లాయబిలిటీ అందించేటటువంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెంపొందించేటటువంటి ఎలెక్టివ్సే. వీటితో పాటు టాలీ, పైథాన్ అండ్ బ్లాక్ చైన్స్ అనేటువంటి వాటి సంబంధించి కొన్ని కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులకు సంబంధించి ప్రాక్టికల్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ల్యాబ్లో మేము అందిస్తూ ఉన్నాం. తద్వారా వీరికి ప్రైవేట్ ఆడిట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ ఆడిట్ సంస్థల్లో కానీ వీరికి ఎంప్లాయ్మెంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ బీకామ్ చదివేటటువంటి విద్యార్థులు తదుపరి చార్టెడ్ అకౌంటెంట్ సిఏ ఎగ్జామ్స్ కానీ తర్వాత కంపెనీ సెక్రటరీస్ ఎగ్జామ్స్ కానీ ఇటువంటి ఎగ్జామ్స్కి అపియర్ అవడానికి కూడా వీరికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీరికి దానికి తగ్గట్లుగానే మేము ఇక్కడ సిలబస్లో రూపకల్పన చేశాం. ఈ ఎగ్జామ్స్లో వాళ్ళు ఉత్తీర్ణత సాధించడానికి కూడా ఎక్కువ అవకాశం ఇక్కడ బీకామ్ చదివినటువంటి విద్యార్థులకు ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే. అండ్ సార్ బీఎస్సీ సైకాలజీ ఈ ప్రోగ్రామ్ అసలు మీ దగ్గర ఎలా ఉంటుంది? బీఎస్సీ సైకాలజీ 2023-24లో ప్రారంభించడం జరిగింది. అంటే బీఎస్సీ సైకాలజీలో అడ్మిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ బీఎస్సీ సైకాలజీ అనేది ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెసెస్. అలాగే విద్యార్థుల్లో వారి యొక్క పర్సనల్ గ్రోత్ కొరకు కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ పెరగటానికి కానీ, క్రిటికల్ థింకింగ్ అనేది మెరుగవటానికి కానీ సైకాలజీ కోర్స్ అనేది స్టూడెంట్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొత్తం బీఎస్సీ సైకాలజీ స్ట్రక్చర్ పరిశీలించినట్లయితే సైకాలజీ కోర్సులతో పాటు మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్ మరియు కొన్ని ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ మేము స్ట్రక్చర్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా సైకాలజీ సంబంధించి 4th సెమిస్టర్లో క్లినికల్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, న్యూరో సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ అనేటువంటి ఎలెక్టివ్స్ని కూడా మేము అందిస్తూ ఉన్నాం. ఈ సైకాలజీ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు వారు క్లినికల్ సైకాలజిస్టులుగా కానీ, ఫోరెన్సిక్ సైకాలజిస్టులుగా కానీ, కౌన్సిలర్స్గా కానీ వీరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం ఇటీవల కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ వారు ఈ సైకాలజీని ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సైకాలజీ అనేది ఒక సబ్జెక్టుగా ప్రతి విద్యాస్థాయిలో ఈ సబ్జెక్ట్ని చేర్చడం అనేది, అంటే ఈ సైకాలజీ అనే కోర్సుకు ప్రాధాన్యత ఇవ్వటం, ఈ ప్రాథమిక స్థాయి నుంచి కరికులంలో సైకాలజీ అనేది ఒక కోర్సుగా ప్రవేశపెట్టడం వలన భవిష్యత్తులో ఈ సైకాలజీ చదివినటువంటి విద్యార్థులకు మంచి అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. ఓకే. పిహెచ్డి చేయాలి అనుకునే వాళ్ళకి స్పెషలైజేషన్స్ ఏముంటాయి, ఎటువంటివి ఆఫర్ చేస్తున్నారు మీరు? ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఫుల్ టైం పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ 3 years డ్యూరేషన్కి సంబంధించి అందిస్తున్నది. మరోవైపు ఇదే 3 years డ్యూరేషన్కి సంబంధించి పిహెచ్డి ఇన్ డెవలప్మెంట్ స్టడీస్ అండ్ పబ్లిక్ పాలసీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం మేము అందిస్తూ ఉన్నాం. మీరు మొదటిగా ఫుల్ టైం పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ పరిశీలించినట్లయితే ఇది
మేము యూనివర్సిటీలో రీసెర్చ్ కల్చర్ పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో, అంటే స్టూడెంట్స్ని రీసెర్చ్ వైపు ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ వీరికి స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్లో ప్రవేశించినటువంటి విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ ప్రతి నెల 25,000 రూపాయలు స్టైఫండ్ అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వీరికి సెకండ్ ఇయర్ ప్రతి నెల 35,000 రూపీస్ స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత థీసిస్ డిఫెన్స్ అనేది పూర్తయిన తర్వాత వీరికి ప్రతి నెల 40,000 రూపీస్ స్టైఫండ్ అందించడం జరుగుతుంది. దీనికి అదనంగా ప్రతి సంవత్సరం వీరు కొన్ని సెమినార్లు కాన్ఫరెన్సులు అటెండ్ అవ్వటానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు రీసెర్చ్ గ్రాంట్గా మేము అందిస్తూ ఉన్నాం. ఇది పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ సంబంధించి ఈ జూలై 15 వరకు వీరు దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు పిహెచ్డి ఇన్ డెవలప్మెంట్ స్టడీస్ అండ్ పబ్లిక్ పాలసీ వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం 2024లో ప్రారంభించాం. మళ్ళా సెకండ్ బ్యాచ్ అనేది 2025లో క్లాస్ వరకు కూడా ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 15 వరకు వీరు దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అనేక కార్పొరేట్ సంస్థల్లో కానీ కొంతమంది యూపీఎస్సీ సంబంధించి కొన్ని సివిల్ సర్వెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవారు ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్లో విద్యార్థులుగా ఉన్నారు. అంటే వీరు ఇటువంటి కొంత ప్రాక్టికల్ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్స్ అనేది ఈ ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్స్ అనేది ఈ కోర్సులో అడ్మిషన్ పొందడానికి వీరు అర్హులు. ఓకే. అండ్ మీ సంస్థనే విద్యార్థులు ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? జనరల్గా ఎక్ఫై లాంటి సంస్థను ఎంచుకోవటం ద్వారా విద్యార్థుల్లో ఖచ్చితంగా నాలెడ్జ్ బేస్ అనేది పెరుగుతుంది. అలాగే జాబ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా మేము కరికులం రూపొందించాం. ఈ కరికులంకు సంబంధించి మేము ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ పరిశీలించినట్లయితే, అంటే ప్రతి ప్రోగ్రామ్కి సంబంధించి ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ పరిశీలించినట్లయితే డేటా ఎనాలిసిస్ సంబంధించిన కోర్సులు, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ సంబంధించిన కోర్సులు, హెల్త్ పాలసీస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి కోర్సులతో పాటు ఈ డేటా ఎనాలిసిస్ యూజింగ్ ఆర్ అనేది, డేటా ఎనాలిసిస్ యూజింగ్ ఎక్సెల్ అనేది, ఇటువంటి కోర్సులు చేర్చడం. దీంతోపాటు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా కరికులంలో అంటే సిలబస్లో కొన్ని మార్పులు, ఆయా సబ్జెక్టులకు సంబంధించి సిలబస్లో మార్పులు తీసుకురావడం ద్వారా వీరిలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది పెంపొందించడానికి మేము ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మాకున్నటువంటి లైబ్రరీ సదుపాయం కూడా ఈ దేశంలో కొన్ని యూనివర్సిటీలోనే ఆ విధమైనటువంటి ఒక వెల్ మెయింటైన్డ్ అండ్ స్పేషియస్ లైబ్రరీ అనేది ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కలిగి ఉంది. దీంతోపాటు క్లబ్స్ ద్వారా మేము అనేక సెమినార్స్ కానివ్వండి, కొన్ని కాన్ఫరెన్సెస్ కానివ్వండి క్లబ్స్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లబ్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, అంటే ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంబంధించి యంగ్ ఎకానమిస్ట్ సొసైటీ అనేటువంటి క్లబ్ ఉంది. దీని ద్వారా సెమినార్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఉన్న విద్యార్థులు ఈ ఒక్క క్లబ్లోనే కాకుండా ఈ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి అనేక క్లబ్బుల్లో కూడా వీళ్ళు మెంబర్స్గా ఉంటారు. తద్వారా వీరిలో వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్తో పాటు భవిష్యత్తులో వీరు ఈవెంట్స్ నిర్వహించే సామర్థ్యాన్ని పొందుతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించడం జరుగుతుంది. ఈ క్లబ్స్ అనేది కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది మేము నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ఎస్ క్లబ్ ద్వారా సోషల్ సైన్స్కి సంబంధించి అదేవిధంగా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి స్పోర్ట్స్ కూడా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. కొంతమంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా మాకు BA ఎకనామిక్స్లో అడ్మిషన్ పొందడం జరిగింది. వారు అనేక ఈవెంట్స్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్, ఈ విధమైనటువంటి ఒక సదుపాయాలు మేము విద్యార్థులకు అందజేస్తూ ఉన్నాం. అందువల్ల మా సంస్థను ఎంచుకోవటం వల్ల వీరిలో నాలెడ్జ్ బేస్ పెరుగుతుంది, జాబ్ సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. అలాగే సపోర్టింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఉంది. ఇవన్నీ సదుపాయాలు మాకున్నాయి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ విజన్ ఏంటి? ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు గోల్ లాగా? మేము అంటే ఇప్పటికి ఉన్నటువంటి కోర్సులతో పాటు అంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో MA ఇన్ సోషల్ వర్క్, అట్లా MA ఇన్ పబ్లిక్ పాలసీ ప్రారంభించాలని మా ఉద్దేశం. దీంతోపాటు అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో సోషల్ వర్క్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్లో
యూజీ స్థాయిలో కోర్సులు ప్రవేశపెట్టాలని మా ఉద్దేశం. అలాగే వివిధ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఎంఓయూ ఏర్పరచుకోవడం ద్వారా మేము జాబ్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించే సర్టిఫికెట్ కోర్సెస్ కూడా మేము సర్టిఫికెట్ కోర్సెస్ ప్రారంభించాలని మా ఉద్దేశం. అలాగే ఈ యూనివర్సిటీలో అంటే ముఖ్యంగా ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్కి సంబంధించి మా సంస్థ 14 మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు 450 మంది విద్యార్థులు మా సంస్థలో అడ్మిషన్స్ పొంది ఉన్నారు. వీటంతటికి కూడా మా ఫ్యాకల్టీ స్ట్రెంగ్తే ప్రధాన కారణం. ఈ ఫ్యాకల్టీ సంబంధించి వీరు అనేక జర్నల్స్లో స్కోపస్ ఏబిడిసి ఏబి జర్నల్స్లో పబ్లిష్ చేస్తున్నారు. అలాగే వీరు ఎక్కువగా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ సాధించే విధంగా, కన్సల్టెన్సీ ప్రాజెక్టులు సాధించే విధంగా వీరిని ప్రోత్సహించాలని మేము ఒక లక్ష్యంగా తీసుకున్నాం. అంటే మీ ఫ్యాకల్టీని ఎలా సెలెక్ట్ చేస్తారు అది కూడా ఒకసారి చెప్పండి. ఫ్యాకల్టీ సెలక్షన్ అనేది మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% మార్క్స్ పొంది ఉండాలి. అలాగే పిహెచ్డి అనేది తప్పనిసరిగా కనీస అర్హతగా తీసుకున్నాం. వీటితో పాటు వీరి యొక్క పబ్లికేషన్స్ కూడా మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే పబ్లికేషన్స్ అనేవి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా స్కోపస్ లిస్టెడ్ జర్నల్స్లో పబ్లికేషన్స్, ఏబిడిసిఏ బిసి కేటగిరీలో ఉన్నటువంటి జర్నల్స్లో పబ్లికేషన్స్, ఈ పబ్లికేషన్స్ కూడా మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఇంటర్వ్యూస్ నిర్వహించే క్రమంలో ఫస్ట్ ఫేజ్లో వీరు డెమో ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఫ్యాకల్టీ అందరూ కూడా హాజరై ఆ డెమోలో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేయగలిగారో వారిని సెకండ్ స్టేజ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో ఎక్స్పర్ట్స్ అంటే వైస్ ఛాన్సలర్ యొక్క చైర్మన్షిప్లో ఎక్స్పర్ట్స్ కమిటీ వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. తద్వారా మేము ఫ్యాకల్టీని తీసుకోవడం జరుగుతుంది. ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో దే ఆర్ పిహెచ్డి హోల్డర్స్ అండ్ ఈచ్ ఫ్యాకల్టీ హ్యాస్ అన్ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 10 years. ఇటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీని ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ కలిగి ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఒక స్టూడెంట్ యొక్క ఓవరాల్ ఇంప్రూవ్మెంట్లో ఎలా సపోర్ట్ ఇస్తారు? సో ఇక్కడ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో విద్యార్థుల అకాడమిక్, పర్సనల్, ప్రొఫెషనల్ గ్రోత్ వీటన్నిటికీ మేము వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకాడమిక్ సపోర్ట్ గమనించినట్లయితే కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించి ట్యూటోరియల్ క్లాసెస్ మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. అంటే రెగ్యులర్ సెషన్స్తో పాటు ట్యూటోరియల్ సెషన్స్ కూడా ఉంటాయి. ఆ ట్యూటోరియల్ సెషన్స్ కూడా ఒక ఫ్యాకల్టీని అపాయింట్ చేయడం జరుగుతుంది. తద్వారా స్టూడెంట్స్లో ఆయా సబ్జెక్టుల పట్ల ఒక ఎటువంటి భయం అనేది లేకుండా వాళ్ళు అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది పెరగడానికి దోహదపడుతుంది. ఆ విధమైనటువంటి సబ్జెక్టు రేపు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని పెంపొందిస్తాయి, వాళ్ళు ఉపాధి పొందడానికి దోహదపడుతుంది. మరోవైపు ఈ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్లో భాగంగా మేము విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందిస్తూ ఉన్నాం. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత 2 months వీళ్ళు ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్సీ ఎకనామిక్ చేసేటటువంటి విద్యార్థులు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత 2 months ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ వల్ల వీరిలో నెట్వర్కింగ్ మెరుగవటమే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంస్థలో 2 మాసాలు పనిచేసినప్పుడు వీరిలో నెట్వర్కింగ్ పెరుగుతుంది, కార్పొరేట్ ఎక్స్పోజర్ పెరుగుతుంది, అలాగే కొంత ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెరుగుతాయి. ఇవి వాళ్ళకి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో కొంత ఉపాధి పొందేటటువంటి అవకాశాలు కలుగుతాయి. ఇటువంటి ఇంటర్న్షిప్ అనేది కూడా మేము అందిస్తూ ఉన్నాం. మరోవైపు అంటే నేను ముందు చెప్పినట్లుగా ఈ ఎకనామిక్స్, ముఖ్యంగా సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే సమ్మిళిత రంగాలు అంటే ఇటువంటి ఇంటర్న్షిప్కి సంబంధించి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సమ్మిళిత రంగాల్లో రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేము విద్యార్థులను ఆ దిశగా ఇంటర్న్షిప్ వైపు మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యూ టెక్నిక్స్ అండ్ న్యూ టూల్స్, న్యూ మెథడ్స్ అందించడం ద్వారా సామాజిక శాస్త్రాలపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఆయా రంగాలకు సంబంధించి వీరిని ఎక్కువగా ఇంటర్న్షిప్ కోసం వీళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే ఈ స్టూడెంట్స్ ఇంటర్నల్ అసెస్మెంట్లో భాగంగా ఈ ఇంటర్నల్ అసెస్మెంట్లో అంటే NCP-3 అని ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రాజెక్ట్స్కి మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల
స్టూడెంట్స్లో ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఈ విధమైనటువంటి చర్యలు వీరి యొక్క అకాడమిక్, పర్సనల్, ప్రొఫెషనల్ వృద్ధి కొరకు మేము విద్యార్థుల కొరకు స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ తీసుకుంటూ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవరాల్గా ఇప్పుడు స్టూడెంట్కి ఏ ఇన్ఫర్మేషన్ అయితే అవసరమో అదంతా కూడా మీ ద్వారా షేర్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.